ఆమెపై గిట్ట నిధి ఎవరికి? ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి. కెరీర్ లోనే ఇద్దరు సూపర్ స్టార్స్ తో నటించడంతో నిధి అగర్వాల్ మంచి జోష్ లో ఉన్నారు. గతేడాది హరిహర వీరమల్లు సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన నిధి అగర్వాల్ ఈ సంక్రాంతికి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సరసన ఆడిపాడారు. వీరమల్లు చెప్పింది వినాలి. ఈ రెండు సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా తన కెరీర్ కు మాత్రం ఢోకా లేదని అంటున్నారు నిధి. అయితే ఇటీవల పలు కాంట్రవర్సీలలోనూ నిధి అగర్వాల్ పేరు వినిపించడంతో పాటు పలు చేదు అనుభవాలు సైతం ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న నిధి అగర్వాల్ తన కెరీర్, తనపై ఇండస్ట్రీలో జరుగుతున్న కుట్రల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు నిధి అగర్వాల్. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ హీరో తదితర చిత్రాలలో నటించారు. వీటిలో ఇస్మార్ట్ శంకర్ తో తొలి బ్రేక్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. దాంతో తమిళంలోనూ అదృష్టం పరీక్షించుకున్నారు. ఆ సమయంలో తమిళ హీరో సింబుతో ప్రేమాయణం వరకు వెళ్లినట్టు, ఇద్దరూ కలిసి సహజీవనం చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. తర్వాత ఇవేవి నిజం కాదని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ దశలో పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో అవకాశం అందుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లటం, ఇతర కారణాలతో వీరమల్లు ఆలస్యం అయింది. తర్వాత పవన్ ఎంతో శ్రమించి ఈ సినిమాను పూర్తి చేశారు. ఆ సమయంలో సినిమా ప్రమోషన్ మొత్తాన్ని నిధి అగర్వాల్ తన భుజాలపై మోసి స్వయంగా పవన్ కళ్యాణ్ చేత ప్రశంసలు పొందారు. ఈ సినిమా విడుదలైన కొద్ది నెలల తర్వాత ప్రభాస్ తో నటించిన ది రాజాసాబ్ మూవీ విడుదలైంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ నిధి అగర్వాల్ అందం, నటనకు మంచి మార్కులే పడ్డాయి. ది రాజాసాబ్ మూవీ ప్రమోషన్ సమయంలో హైదరాబాద్ లోని ఒమాన్ లో జరిగిన ఈవెంట్ లో ఆమెను అభిమానులు చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. భద్రతా సిబ్బంది ఎంతో శ్రమించి నిధి అగర్వాల్ ను క్షేమంగా పంపించారు. ఆ తర్వాత ఈ వ్యవహారం నేపథ్యంలో హీరో శివాజీ కామెంట్స్, దీనికి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్లు జరిగాయి. హీరోయిన్లు మంచి డ్రెస్సులు వేసుకుంటే ఇలాంటి పరిస్థితి కాదన్న సీనియర్ నటుడి వ్యాఖ్యలను నిధి ఖండించారు. బాధితురాలిదే తప్పని నిందించడం మ్యానిపులేషన్ అవుతుందని పోస్ట్ పెట్టారు నిధి అగర్వాల్. ప్రస్తుతం ఆమె పలు కథా చర్చల్లో పాల్గొంటున్నారు. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న నిధి అగర్వాల్ ను ఇండస్ట్రీలో జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్ గురించి, అలాగే బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్, వరుణ్ ధావన్లపై జరిగిన దుష్ప్రచారాన్ని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ఆమె తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటివి జరగడం చాలా దారుణమని, ఇందుకోసం కొందరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. నటీనటులు చాలా సెన్సిటివ్, ఎమోషనల్, చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటారని పేర్కొంది. ఇలాంటివి జరిగితే వారి కుటుంబాలు కూడా ఎంతో బాధపడతాయని, మేము సమాధానం చెప్పాల్సింది మా తల్లిదండ్రులకు మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఇలాంటి నెగిటివ్ క్యాంపెయిన్లు మంచిది కాదని నిధి అన్నారు. కార్తిక్ ఆర్యన్, వరుణ్ ధావన్లు చాలా మంచివారని, జెన్యూన్ అని చెప్పుకొచ్చింది. వరుణ్ చాలా స్వీట్, తనది చిన్నపిల్లల మనస్తత్వం. కో స్టార్స్ ను వరుణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు. కార్తిక్ ఆర్యన్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి స్థాయికి చేరుకున్నారు. సెలబ్రిటీలు పబ్లిక్ ప్రాపర్టీ కాదు. నా పైన 1-2 నెగిటివ్ కాంప్లైంట్లు జరిగాయి, కానీ వాటిని నేను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత నా జీవితం చాలా మారిపోయింది అని నిధి చెప్పుకొచ్చింది. దేవుడు, ఆధ్యాత్మికతతో తాను కనెక్ట్ అయ్యానని, ఇలాంటి పరిస్థితులు తనకు ఎదురైతే తానన్నిటినీ ఎదుర్కొంటానని నిధి అగర్వాల్ అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నిధి అగర్వాల్ పై నెగిటివ్ క్యాంపెయిన్ చేసిందెవరు అనే దానిపై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆమెపై గిట్ట నిధి ఎవరికి? ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి. కెరీర్ లోనే ఇద్దరు సూపర్ స్టార్స్ తో నటించడంతో నిధి అగర్వాల్ మంచి జోష్ లో ఉన్నారు. గతేడాది హరిహర వీరమల్లు సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన నిధి అగర్వాల్ ఈ సంక్రాంతికి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సరసన ఆడిపాడారు. వీరమల్లు చెప్పింది వినాలి. ఈ రెండు సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా తన కెరీర్ కు మాత్రం ఢోకా లేదని అంటున్నారు నిధి. అయితే ఇటీవల పలు కాంట్రవర్సీలలోనూ నిధి అగర్వాల్ పేరు వినిపించడంతో పాటు పలు చేదు అనుభవాలు సైతం ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న నిధి అగర్వాల్ తన కెరీర్, తనపై ఇండస్ట్రీలో జరుగుతున్న కుట్రల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు నిధి అగర్వాల్. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ హీరో తదితర చిత్రాలలో నటించారు. వీటిలో ఇస్మార్ట్ శంకర్ తో తొలి బ్రేక్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. దాంతో తమిళంలోనూ అదృష్టం పరీక్షించుకున్నారు. ఆ సమయంలో తమిళ హీరో సింబుతో ప్రేమాయణం వరకు వెళ్లినట్టు, ఇద్దరూ కలిసి సహజీవనం చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. తర్వాత ఇవేవి నిజం కాదని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ దశలో పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో అవకాశం అందుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లటం, ఇతర కారణాలతో వీరమల్లు ఆలస్యం అయింది. తర్వాత పవన్ ఎంతో శ్రమించి ఈ సినిమాను పూర్తి చేశారు. ఆ సమయంలో సినిమా ప్రమోషన్ మొత్తాన్ని నిధి అగర్వాల్ తన భుజాలపై మోసి స్వయంగా పవన్ కళ్యాణ్ చేత ప్రశంసలు పొందారు. ఈ సినిమా విడుదలైన కొద్ది నెలల తర్వాత ప్రభాస్ తో నటించిన ది రాజాసాబ్ మూవీ విడుదలైంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ నిధి అగర్వాల్ అందం, నటనకు మంచి మార్కులే పడ్డాయి. ది రాజాసాబ్ మూవీ ప్రమోషన్ సమయంలో
హైదరాబాద్ లోని ఓ మాల్ లో జరిగిన ఈవెంట్ లో ఆమెను అభిమానులు చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించడం వివాదాస్పదమైందే. భద్రతా సిబ్బంది ఎంతో శ్రమించి నిధి అగర్వాల్ ను క్షేమంగా పంపించారు. ఆ తర్వాత ఈ వ్యవహారం నేపథ్యంలో హీరో శివాజీ కామెంట్స్, దీనికి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్లు జరిగాయి. హీరోయిన్లు మంచి డ్రెస్సులు వేసుకుంటే ఇలాంటి పరిస్థితి కాదన్న సీనియర్ నటుడి వ్యాఖ్యలను నిధి ఖండించారు. బాధితురాలిదే తప్పని నిందించడం మ్యానిపులేషన్ అవుతుందని పోస్ట్ పెట్టారు నిధి అగర్వాల్. ప్రస్తుతం ఆమె పలు కథా చర్చల్లో పాల్గొంటున్నారు. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న నిధి అగర్వాల్ ను ఇండస్ట్రీలో జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్ గురించి, అలాగే బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్, వరుణ్ ధావన్లపై జరిగిన దుష్ప్రచారాన్ని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ఆమె తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటివి జరగడం చాలా దారుణమని, ఇందుకోసం కొందరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. నటీనటులు చాలా సెన్సిటివ్, ఎమోషనల్, చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటారని పేర్కొంది. ఇలాంటివి జరిగితే వారి కుటుంబాలు కూడా ఎంతో బాధపడతాయని, మేము సమాధానం చెప్పాల్సింది మా తల్లిదండ్రులకు మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఇలాంటి నెగిటివ్ క్యాంపెయిన్లు మంచిది కాదని నిధి అన్నారు. కార్తిక్ ఆర్యన్, వరుణ్ ధావన్లు చాలా మంచివారని, జెన్యూన్ అని చెప్పుకొచ్చింది. వరుణ్ చాలా స్వీట్, తనది చిన్నపిల్లల మనస్తత్వం. కో స్టార్స్ ను వరుణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు. కార్తిక్ ఆర్యన్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి స్థాయికి చేరుకున్నారు. సెలబ్రిటీలు పబ్లిక్ ప్రాపర్టీ కాదు. నా పైన 1-2 నెగిటివ్ కాంప్లైంట్లు జరిగాయి, కానీ వాటిని నేను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత నా జీవితం చాలా మారిపోయింది అని నిధి చెప్పుకొచ్చింది. దేవుడు, ఆధ్యాత్మికతతో తాను కనెక్ట్ అయ్యానని, ఇలాంటి పరిస్థితులు తనకు ఎదురైతే తానన్నిటినీ ఎదుర్కొంటానని నిధి అగర్వాల్ అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నిధి అగర్వాల్ పై నెగిటివ్ క్యాంపెయిన్ చేసిందెవరు అనే దానిపై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.